మేడం ఈ ఎన్నికల్లో బీసీ వ్యూహం మళ్ళీ పనిచేస్తుందని భావిస్తున్నారా? డెఫినెట్లీ అండి. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీస్ అని కూడా జగన్ సార్ ఎప్పుడు కూడా చెప్తుంటారు. ఆ ఒక నేపథ్యంలో ఈరోజు మార్పు చేర్పులో భాగంగా కళ్యాణదుర్గంని వాల్మీకి వాళ్ళకి కల్పించాలని జగన్ సార్ సంకల్పించినారు. కాబట్టి ఆయన ఆదేశం మేరకు ఈరోజు పెనుకొండలో పోటీ చేసేకి నేను సిద్ధంగా ఉన్నాను. పెనుకొండ ప్రజలందరికీ కూడా ఎల్లవేళలో అందుబాటులో ఉంటూ వాళ్ళకి పరిపూర్ణంగా 100% న్యాయం చేసే దాంట్లో నేను సంసిద్ధంగా ఉంటాను అని వాళ్ళందరూ కూడా మీ ద్వారా తెలియపరుస్తున్నాను. అంటే కళ్యాణదుర్గంలో మీ క్యాడర్కి ఏం చెప్తారు మేడం? ఇంకా నాకు ఎంత మెజారిటీ ఇచ్చినారో దానికైనా హయ్యెస్ట్ మెజారిటీ ఇవ్వండి అని మా క్యాడర్ అందరికీ కూడా ఇప్పటికే సూచించినాం. అందరూ కూడా కలిసి పనిచేస్తాం. మనం అందరూ కూడా పనిచేసే జగనన్న కోసము, ఫ్యాన్ గుర్తు కోసం, అజెండా సేమే కదా. అంటే గతంలో విభేదాలు ఉన్నాయి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అనే ఒక 2024 ఎన్నికల్లో మళ్ళీ బీసీ వ్యూహంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్తున్నట్టు మంత్రి ఉషశ్రీ చరణ్ తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి ద్వారానే రాజ్యాధికారం సాధ్యమవుతుందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీసీలకే అగ్ర ప్రాధాన్యం ఇచ్చారని మంత్రి ఉషశ్రీ చరణ్ తెలిపారు. అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే తనను పెనుగొండ నుంచి పోటీ చేయాలని సూచించినట్లు మంత్రి ఉషశ్రీ చరణ్ తెలిపారు. అందుకే పెనుగొండ నుంచి పోటీ చేసేందుకు ఆమె సిద్ధమైనట్టు తెలిపారు. విజువల్ జర్నలిస్ట్ దాదాపీర్తో భరత్, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.